హాయ్ ఫ్రెండ్స్, హలో వ్యూవర్స్. ఇప్పుడు మనం నేర్చుకుందాం కుడుంబొట్లు ఎలా కొట్టాలో చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనకు కావాల్సినవి పనసాకులు 4, నెక్స్ట్ చీపురు పుల్లలు మనం ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే పనసాకులు చాలా చిన్నవిగా ఉంటున్నాయి కాబట్టి మనం ఉన్న వాటితో మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టే విధానం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ముందుగా చిన్నవి ఉన్న ఆకులు నీట్గా వాటర్లోని కడిగేసి తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత సన్నగా ఉన్న పుల్లలు తీసుకొని మనం ఇదిగో ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ ఇలాగ విరిగేటట్టు ఉంటే చాలా బాగా వస్తాయి అన్నమాట బొట్లు. అయితే ఇప్పుడు మనం చూద్దాం కుట్టడం. ఫస్ట్ 2 ఆకులను ఇలా పెట్టుకొని ఇలా కుడతాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నార్మల్గా అయితే అందరూ 4 ఆకులతోనే కొడతాం. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ మనకి చిన్న ఆకులు దొరుకుతున్నాయి కదా, సీజన్ అంతా చాలా స్లాగ్గా ఉంది, ప్లస్ పనసాకులు కూడా దొరకట్లేదు. అందుకు ఇప్పుడు మనం 5 ఆకులతో బుట్ట కొడతాం. చూస్తూ ఉండండి ఎలా కొడుతూ ఉంటాను. ఓకే వ్యూవర్స్, అందరూ వినాయక చవితికి ముందు ప్రజెంట్ పనసాకులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు పనసాకులు. కానీ ఇప్పుడు మన పల్లెటూరులోనే చాలా ఇబ్బందికరంగా మారింది, ఎక్కడ పనసాకులు దొరకడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం 5 ఆకులతో బుట్ట చూస్తూ ఉన్నారు కదా, ఇలాగా మొత్తం చాలా మటుకు వేసేసాం. ఇప్పుడు ప్రజెంట్ ఇదిగో ఇవన్నీ అడ్డాకులు అంటారు, అడ్డాకులు వేసేసాం. ఇప్పుడు ఈ అడ్డాకులు వేసేసిన తర్వాత అయిపోయింది కదా, ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత వీటిని నిలువుగా పెట్టుకుంటాం. చూస్తూ ఉండండి వ్యూవర్స్, చూడండి ఇలాగ 2 పెట్టేసి ఈ రెండిటికి మధ్యలో పుల్లని మనం పెట్టాలి. నెక్స్ట్ సేమ్ అలాగే ఈ పక్కకు కూడా పెట్టుకోవాలి. వ్యూవర్స్, ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టుకోకపోతే మనకేమవుతుందంటే ఈ రెండిటికి ఆకులకి మధ్యలో గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందులోంచి మళ్ళీ మనం రుబ్బు వేసుకుంటే అది కారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకు మనకి ఇప్పుడు చీపురు పుల్లలు అవైలబిలిటీ లేని వాళ్ళు కూడా పిన్నుల మిషన్తో కూడా కొట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని తినాలి. అందుకు ఇప్పుడు మనకి చీపురు పుల్లలు అయితే కరెక్ట్గా కనిపిస్తాయని చెప్పేసి చీపురు పుల్లలు పూర్వం నుండి ఆనవాయితీ. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలాగ వచ్చేసిన తర్వాత లాస్ట్కి చాలా జాగ్రత్తగా కొట్టాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పక్కదానికి కూడా లాగేస్తే బుట్ట అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, అందరికీ ఇదిగోటి అయిపోయింది, బుట్ట రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ ఈ కిందన ఎక్సెస్ ఉన్న ఆకుల్ని నీట్గా సిజర్తో ఇలాగా కట్ చేసుకుంటే, ఇప్పుడు చిన్న ఆకులు కాబట్టి నార్మల్గా పెద్ద ఆకులు అయితే ఏం ప్రాబ్లం లేదు. చూడండి సూపర్గా తయారైంది కదా వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.